చర్చలు జరుగుతాయి సదస్సుల లోపల, దాన్ని పేపర్స్ కింద పబ్లిష్ చేయడము, దానికి ఒక సవనీరు అవన్నీ వస్తాయి. దాంతోపాటు రీసెర్చ్ చేస్తున్న వ్యక్తులు ఎవరుతున్నారు, ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఇంకా డీప్ రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది, దానిపైన వాళ్ళు పరిశోధన చేయాలి. కాబట్టి రకరకాల మాధ్యమాలు, రకరకాల సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో, ఎవరెవరైతే ఆ సబ్జెక్ట్స్లో అధ్యయనం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ సీడ్ ఐడియాస్ మనకి ఇక్కడ దొరుకుతాయి. అదొక ప్రయత్నం మనం చేస్తాం. అందుకని రీసెర్చ్ స్కాలర్స్ని పిలవడము, ఫెలోషిప్స్ ఎవరైతే ఇస్తున్నారు, అట్లాగే అనేక రీసెర్చ్ సెంటర్స్ దీనిలో పాల్గొంటాయి. వివిధ సంస్థలు, పరిశోధనలో ఉన్న అనేక రకాల సంస్థలు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. సో కేవలం పరిశోధన మాత్రమే కాదు, వీఆర్ అ లివింగ్ సివిలైజేషన్ అని చెప్తారు. భారతదేశం సభ్యతని చూడాలంటే మ్యూజియంలో పోయి చూడాల్సిన అవసరం లేదు. లేదా గ్రీస్లో మ్యూజియంలో చూసాం, రోమన్ సివిలైజేషన్ సభ్యతని మ్యూజియంలో చూసాం, అట్లా కాదు. మనది భారతీయ సభ్యతను చూడాలంటే భారత సమాజాన్ని చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి సమాజంలో వెళ్ళి అక్కడ ఉన్న ఏవైతే మరుగునబడిన ఏవైతే ఐడియాస్, ఇవాళ దాన్ని చిన్నచూపు చూసిన ఐడియాస్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మనం మళ్ళీ అట్లాంటి ప్రాక్టీషనర్స్ని వాళ్ళని సంప్రదించి వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్స్, వాళ్ళ యొక్క టెక్నాలజీ, వాళ్ళ యొక్క లిటరేచర్ ఇదంతా కూడా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ చేయాల్సిన అవసరం ఇవాళ ఉన్నది. గత కొంతకాలంలో జరిగిన లోక్మంథన్లో ఎవరైతే ఇట్లాంటి ప్రాక్టీషనర్స్, అభ్యాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోక్మంథన్లో వచ్చిన కారణంగా వీళ్ళకి ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది. దాని తర్వాత కూడా ఒక గత 3-4 సంవత్సరాలలో అట్లాంటి వ్యక్తులకి పద్మశ్రీ రావడం అది కూడా జరిగింది లోక్మంథన్లో వచ్చిన తర్వాత. అంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం అట్లాంటి వ్యక్తులు మనం చూడలేదు. మన దగ్గర కూడా ఈసారి మనం లోక్మంథన్లో ఇనాగరల్ కార్యక్రమంలో కొండప్ప గారు వారిని సత్కరించాం. అట్లాంటి అనేక రకాల ప్రాక్టీషనర్స్ ఇక్కడ కూడా రాబోయే ఈ లోక్మంథన్ కూడా వస్తారు.